హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవనేష్ వ్లాగ్స్. ఈరోజు మేము మా తమ్ముడు యాన్యువల్ డేకి వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం యాన్యువల్ డే ఎలా జరుగుతుందో చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవన్ అనీష్ వ్లాగ్స్. రీసెంట్గా మా చిన్న బాబు అనీష్ యాన్యువల్ డే ఫంక్షన్ లాస్ట్ సాటర్డే రోజు జరిగింది. దాని వ్లాగ్ ఇది. మేము యాన్యువల్ డే ఫంక్షన్కి రీచ్ అయ్యేసరికి కిడ్స్ వాళ్ళ స్కూల్లో దిగిన పిక్స్ వేస్తున్నారు. తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. యాన్యువల్ డే ఫంక్షన్ 2 బ్రాంచెస్కి జరిగాయి. ఎవ్రీ ఇయర్ ఇలానే జరుగుతాయి. తర్వాత 2 బ్రాంచెస్ ప్రిన్సిపల్స్ చేత ల్యాంప్ లైట్నింగ్ చేపించి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. చల్లటి సాయంత్రం పూట ఓపెన్ ఏరియాలో కిడ్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. కొంచెం సేపు టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టి ఇలానే చూస్తూ ఉండాలనిపించింది. వాళ్ళ అమాయకత్వము, వాళ్ళ చిట్టి చిట్టి మాటలు వింటూ ఉంటే అన్ని టెన్షన్స్ మర్చిపోయాము. స్కూల్ గ్రౌండ్ కిడ్స్తో, టీచర్స్తో, పేరెంట్స్తో చాలా కలర్ఫుల్గా ఉంది. కిడ్స్ పర్ఫార్మెన్స్, లవ్లీ డాన్సెస్, హార్ట్ వార్మింగ్ మ్యూజిక్తో మనసు చాలా తృప్తిగా ఉంది. మా హనీష్ చాలా ధైర్యంగా, ఏ స్టేజ్ ఫియర్ లేకుండా చాలా కాన్ఫిడెంట్గా పర్ఫార్మెన్స్ చేశాడు. మా హనీష్ అయితే వాళ్ళ అన్నను చూసి హాయ్ చెప్పి ఇంకా కాన్ఫిడెంట్గా చేశాడు. తన యాన్యువల్ డే ఫంక్షన్కి అన్న ఊరు నుండి ఎప్పుడు వస్తాడు అని 100 టైమ్స్ అయినా అడిగి ఉంటాడు. అన్న అంటే అంత పిచ్చి. హనీష్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ నచ్చి సెకండ్ టైం కూడా పర్ఫామ్ చేయించారు. ఒక 3 డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ 2 టైమ్స్ రిపీట్ చేశారు. కొంతమంది కిడ్స్ పేరెంట్స్ని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా ఎక్కువ కాన్ఫిడెంట్గా చేయాలని కాన్ఫిడెంట్తో ఉంటే, కొంతమంది కిడ్స్ ఏడుపు మొదలుపెట్టారు పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి. నేను మ్యూజిక్ అండ్ సాంగ్స్ని మ్యూట్ చేయాల్సి వచ్చింది బికాజ్ కాపీరైట్ ఇష్యూస్ వల్ల. నేను ఇది షార్ట్లో పెట్టాను, ఒకసారి చూడండి. షార్ట్ డిస్క్రిప్షన్లో షార్ట్ లింక్ ఇస్తాను, చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. ఒక 3-4 సాంగ్స్ మిక్స్ చేసి డాన్స్ చేశారు పిల్లల పర్ఫార్మెన్స్. చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఈ సాంగ్ వచ్చేసి విజయ తలపతి సాంగ్. పిల్లలందరూ బాగా పర్ఫామ్ చేశారు. మా హనీష్ ఈ డాన్స్ని అప్పుడప్పుడు చేసి చూపిస్తాడు ఇంట్లో. ఏం సాంగ్ రా అంటే చెప్పడు. ఐ థింక్ మీరు షార్ట్లో చూసుంటే లోన్లీ బ్రదర్ షార్ట్లో, దాంట్లో కూడా ఈ చూపిస్తాడు ఈ డాన్స్ పర్ఫార్మెన్స్.
హనీష్ ఇప్పుడు ప్రీ స్కూల్ నుండి ప్రైమరీ స్కూల్కి వెళ్ళబోతున్నాడు. ఇంకా దిస్ ఇస్ ద లాస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ప్రీ స్కూల్. అండ్ ఫైనల్ డాన్స్ పర్ఫార్మెన్స్ చాలా సూపర్గా ఉంది. పిల్లలకి మన జాతీయ జెండా గురించి, మన దేశ గౌరవం తిరంగ జెండా అనే విధంగా డాన్స్ పర్ఫార్మెన్స్ చూపించారు. ఇది చాలా బాగా నచ్చింది నాకు. డాన్స్ మాస్టర్ స్టేజ్ ముందు డాన్స్ చేస్తూ పిల్లలు అది గమనిస్తూ స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నారు. ఒక మాస్టర్కి కాలికి యాక్సిడెంట్ అయ్యి రాడ్ వేశారంట 1 వీక్ క్రితం. అయినా కానీ తను వచ్చి స్టేజ్ ఫ్రంట్లో పిల్లలకి డాన్స్ చూపిస్తూ స్టేజ్ మీద పిల్లలతో డాన్స్ చేపిస్తున్నాడు. ఇది ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా మేము బయలుదేరిపోయినాక మేము అక్కడ చిన్న ప్లే గ్రౌండ్ లాగా ఉంది. ఆ ప్లే గ్రౌండ్లో హనీష్ వెళ్ళి ఆడుకుంటున్నాడు. రమ్మంటే రావడం లేదు. వాళ్ళ డాడీ వెళ్ళి పిలిస్తే నేను రాను, కాసేపు ఆడుకున్నాక వస్తాను అంటున్నాడు. వాడిని తీసుకుందామని వాళ్ళ డాడీ దాని మీదకి ఎక్కారు. ఇంకా ఎక్కగానే వాడు దిగిపోయి ఆ ఉయ్యాలని వాడు భవనయ్య ఊపేశాడు. గట్టిగా గట్టిగా ఇంకా నేను వెళ్ళి దాన్ని ఆపి
ఇంకా నేను వెళ్ళి దాన్ని ఆపాను. ఆపాక హనీష్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతే ఇంకా భవిన్ అని పట్టుకోవడానికి వెళ్ళాడు. ఇంకా ఆడుకుంటానని చాలాసేపు మారం చేశాడు హనీష్. ఇంకా ఫైనల్గా వాళ్ళ అన్న తీసుకొని వచ్చాడు. ఇంకా బయలుదేరాను. ఫైనల్గా ఫంక్షన్ అయితే చాలా మంచిగా జరిగింది. Subscribe to our channel for more family vlogs and special moments like this. Don't forget to like, comment and share this video with your friends and family. Thank you for watching.